ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనము పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. हाय हेलो हालया केम चो कंबगड़ी सा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार राम राम my dear friends and namaskaram to all my dear subscribers. So friends, we are in Amarkantak and this is the Narmada Nadi and the Narmada Nadi Udbhav place. This is the birthplace of Narmada Nadi. మనం ఇప్పుడు నర్మదా నది ఉద్భవించిన స్థలం ఇది. నర్మదా మాత గుడి అని అంటారు. సో ఇక్కడ అమర్కంటక్ లో ఉంది అండ్ అమర్కంటక్ మనం ఇప్పుడు రావడం జరిగింది అండ్ మీకోసం అమర్కంటక్ మొత్తం యాత్ర తిప్పి చూపిస్తాను అండ్ ఇక్కడ ఉన్న సైట్ సీయింగ్ అన్ని కూడా మనం చూస్తాము మిత్రులారా. बेनती करते मैं तो हार गई रे बेनती करते मैं तो ఇది చాలా పవిత్రమైన ప్రదేశము అండ్ హిందువులకు ఇది చాలా పుణ్య నది అని నేను చెప్పవచ్చు. అంతేకాక మనం ఈ నదిలో ఒక్కసారి మునిగితే మన పాపాలన్నీ తొలుగుతాయని కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ నది ప్రవాహము ఉండదు అండ్ నర్మదా మాత ఒక చిన్న పాయలాగా ఇక్కడ మొదలవుతుంది కాబట్టి అదిగో అక్కడే అదే గుడి నర్మదా మాత ఉన్న గుడి అండ్ ఆ గుడిలో మనం మొత్తం చూడడం జరిగింది. అంతేకాక ఇక్కడ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా గుళ్ళు ఉన్నాయి అండ్ ఇవన్నీ గుళ్ళు మనం వీక్షించడం జరిగింది మిత్రులారా. సో వీడియో చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. Ladies and gentlemen, bhaiyo aur behno, साथियों, young boys and girls and over and above my subscribers, नर्मदा मैया की जय. అమర్కంటక్ నర్మదా మాత మందిరానికి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రాంగణమే నర్మదా మాత మందిరము. అమర్కంటక్ హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మస్థలం. అంటే ఈ నది ప్రారంభమైన ఆరిజిన్ అని చెప్పవచ్చు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్నపూర్ జిల్లాలో కలదు. ఊపెత్తున ఎగసిపడే జలపాతాల అందాలతో, అద్భుత శిల్పకళలతో, ఉట్టిపడే దేవాలయాలతో అమర్కంటక్ అలరారుతున్నది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల నుండి ప్రయాణించాల్సి ఉంటుంది. అదిగో ఆ కనపడే అద్భుతమైన ద్వారము నుండే మనము లోపలికి ప్రవేశించడం జరిగింది. ఇక లోపల ఏవే ఉన్నాయో ఈ భక్తులతో పాటు మనం కూడా చుట్టూ ఉన్న చిన్న చిన్న గుళ్ళ దర్శనంతో పాటు నర్మదా అమ్మవారి దర్శనము మరియు ఉద్భవించిన ప్రదేశానికి వెళ్ళి కొన్ని నీళ్లు మన నెత్తిపై చల్లుకుందాము. ఏమంటారు మరి? నాతో రండి, దర్శనం చేసుకుందాము.
ఇక్కడ భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి మాలలు వేసుకోవడం చాలా ప్రత్యేకత. యమునా మాతకు, గంగమ్మకు మరియు నర్మదా మాతకి ప్రతి ఒక్క పుణ్యనదులకు కూడా వీరు ఇక్కడ మాల వేసుకొని వీరు భక్తి పారవస్యంలో మునిగి ఉంటారు. చూడవచ్చు ఈ పిల్లలు యంగ్స్టర్ ఏజ్లో ఉన్నవారికి కూడా ఎంత భక్తి ఉందో చూస్తూనే మనకు చాలా ఆనందం కలుగుతుంది కదా. నర్మదా నది స్థానికంగా ఉన్న మైకల్ కొండల్లో పుట్టింది. వింధ్యా సత్పురా పర్వత శ్రేణుల మధ్యన నుండి 1290 కిలోమీటర్ల వరకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో గుజరాత్ భరూచ్ అనే ప్రాంతంలో కలుస్తోంది. పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో నర్మదా, తాప్తీ నదులు ముఖ్యమైనవి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1042, 1122 సంవత్సరం మధ్యకాలంలో కర్ణదేవుడు అనే మహారాజు నిర్మించినట్టు చరిత్ర బట్టి తెలుస్తోంది. నర్మదా నది ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదా మాత గుడి కూడా వెలసింది. ఈ గుళ్ళు మీరు చూడవచ్చు, చాలా పవిత్రమైన గుళ్ళు. శివపార్వతుల ఆలయానికి ఎదురుగానే నర్మదా మాత కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా ఈ ముఖ్య మందిరము నర్మదా అమ్మవారి మందిరము తర్వాత అమర్కంటక్లో ఉన్న సైట్ సీయింగ్ ప్రతి ఒక్క ప్రదేశము మీకు చూపిస్తాను. కాబట్టి అమర్కంటక్ సంబంధించిన సిరీస్ ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తారని మీరు ఎంజాయ్ చేస్తారు. దానితో పాటు అమర్కంటక్ చరిత్ర మరియు అమర్కంటక్ యొక్క ఆధ్యాత్మిక భక్తి మీలో కలుగుతుంది అని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఈ నర్మదా అమ్మవారి ఆలయం ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి వచ్చినది ఆషామాషి ఆలయం కాదు. ఈ అమ్మవారు కూడా సతీ శక్తిపీఠము అని కూడా పెద్దలు చెబితే నాకు తెలిసింది. సతీకి సంబంధించిన కుడివైపు పిరుద అంటే రైట్ సైడ్ బటక్ ఇక్కడ పడింది అని పురాణాల ద్వారా నాకు తెలిసింది. 51 శక్తిపీఠాలలో ఈ శక్తిపీఠం కూడా ఒకటి అని తెలిసింది మిత్రులారా. సో ఈ వీడియో మొత్తం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నర్మదా మయ్యా కి జై, జై జగజ్జనని, జై శక్తి, జై మహాశక్తి. ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొంత స్థల పురాణం. నర్మద నదిని భూమి మీద ప్రవహింపచేయడానికి పురూరవుడు తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాడు. ఈ ప్రవాహాన్ని తట్టుకొని అడ్డుగా నిలిచేవారెవరని అడుగుతాడు శివుడు. అప్పుడు వింధ్య పర్వతరాజు తన కుమారుడైన అమర్కంటక్ అడ్డుగా నిలుస్తాడని శివునికి చెప్తాడు. వెంటనే శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నది దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వాటర్ స్ప్రేతోని క్లీన్ చేస్తున్న ప్రదేశమే నర్మదా నది ఉద్గమించిన ప్రదేశమని చెప్పవచ్చు. అక్కడే ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు హారతి మొదలవుతుంది. అందుకే ప్రతిరోజు శుభ్రపరచడం గమనార్థం. ఇక చుట్టూ ఉన్న నీటి గుండాలు లేదా ఈ కోనేరులు కూడా నర్మదా ఉద్గమ స్థలమే. ఎలాంటి స్నానాలు ఇక్కడ ఉండవు. కేవలం భక్తి పారవస్యంతో భక్తులు పులకించిపోతూ ఉంటారు. ఆ ఆరతి సమయంలో
హారతిలో మునిగిపోతూ ఉంటారు. ఇది మీకు కనబడుతున్న దృశ్యమే చాలా ప్రాముఖ్యత. ఇక్కడ ఈ ఏనుగు మూర్తి కింద నుండి మనము అటువైపు వెళ్ళగలిగితే ఎలాంటి పాపాలు మనకు ఉండవనని, మరియు ఏవైనా తప్పిదాలు చేసినా కూడా అవి తొలగిపోతాయనని నమ్మకం. ఏమో మరి, నేను మాత్రం ప్రయత్నం చేయలేదు. బహుశా నేను పట్టలేనేమో కదా. ఈ ఏనుగు కింద నుండి మనం దూరగలిగితే మనకు పాపాలు ఏవీ లేవన్నట్టుగా భావిస్తారు. ఒకవేళ దూరలేకపోతే, అంటే లావుగా ఉంటే, మనం తప్పక కోనేరులో మునిగి మళ్ళీ ప్రయత్నించాలట. కోనేరులో మునిగితే మన పాపాలన్నీ తొలగుతాయని కూడా తెలియచున్నది మిత్రులారా. కాకపోతే లావుగా ఉన్న వాళ్లకు కొంచెం ఇబ్బందే, అయినా మన నమ్మకాలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, 24 గుళ్ళు ఉన్నాయి ఈ ప్రాంగణంలో. అంటే నర్మదా మాత మరియు శక్తిపీఠ మందిరం కాకుండా అన్ని కూడా మోస్ట్ పవర్ఫుల్ మరియు అన్ని పురాతనమైన మందిరాలు. దర్శనం చేసుకుందాం రండి నాతోని. ఇది నర్మదా అమ్మవారి మందిరం, మెయిన్ మందిరంలోకి ప్రవేశ మార్గము మిత్రులారా. అండ్ ఈ ద్వారం నుండే లోపలికి వెళ్తారు భక్తులు అండ్ వెళ్ళి అమ్మవారి దర్శనం తీసుకుంటారు, ఆశీస్సులు తీసుకుంటారు. సో మనం కూడా వెళ్దాం రండి. అండ్ లోపలికి వెళ్ళి మీకు సంపూర్ణ దర్శనం కలిగించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అండ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము అండ్ ఆశీర్వాదం కూడా తీసుకుందాము. ఎస్ మీరెంతగానో ఎదురు చూస్తున్న అమ్మవారు, నర్మదా అమ్మవారి విగ్రహము చూడండి. ఎదురుగానే ఆ ఈశ్వరుడు అమరకంఠేశ్వర్ మరియు పార్వతీ అమ్మవారు, అంటే సతి. ఈ విగ్రహమే శక్తిపీఠము మిత్రులారా, అమ్మవారి శక్తిపీఠం. చూడవచ్చు, అద్భుతంగా కనపడుతున్న ఆ అమ్మవారు కనులకు సొంపుగా ఉంది కదా. దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఇక ఈ స్థలము ఉద్గమ స్థలము అని అంటారు. నర్మదా నది జన్మించిన ప్రదేశము ఇదే. ఈ విగ్రహం దగ్గరే ప్రతిరోజు ఆరతి జరుగుతూ ఉంటుంది. ఇక్కడే కొన్ని నీళ్లు మన తలపై వేసుకొని పావనం చేసుకుంటాము మన జీవితాన్ని. మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయి ఆర్ బహనో, దర్శనం చేసుకోండి. ఓన్లీ త్రూ వాయేజర్ వరా మీకోసము అందిస్తున్నాను అమ్మవారి దర్శనము, శక్తిపీఠ దర్శనము మరియు నర్మదా మాత ఉద్గమ స్థలము. మీ చిన్ని ఆదరణ నాకు చాలా అవసరము. సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకోసం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి తీస్తున్న వీడియోస్ని చూస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. జై మాతా నర్మదా మయ్యా की జై. ఈ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని అంటారట. నర్మదా మయ్యాకి జై. మిత్రులారా, ఇక లోపల మాత్రం స్నానం చేయనీయడం లేదు. ఈ ముఖ్యమైన కోనేరులు అయితే వాళ్ళు కట్టారో ఇక్కడే మనం మునుగొచ్చు, స్నానం చేయవచ్చు, మన పాపాలను కడిగేయచ్చు అనేది మన ఆచారం కదా. సో ఈ నీళ్ళల్లో స్నానం చేయాల్సి వస్తుంది. అంత తేటగా నీట్గా లేవు, క్లీన్గా లేవు, కానీ తప్పదు. ఇంత దూరం వచ్చినందుకు కంపల్సరీ హిందూ ధర్మం ప్రకారం నర్మదా ఉద్భవించిన చోట మనం స్నానం చేయాలంటే ఇక్కడ తప్పదు. అక్కడ చూడొచ్చు, వాళ్ళు స్నానం చేసి రెడీ అవుతున్నారు. ఈ ఘాట్ వచ్చేసి ముఖ్యంగా స్నానాలకు సౌకర్యంగా ఉంటుందనే మార్గంతోనే గవర్నమెంట్ ఇక్కడ ఇది సిద్ధం చేసిందని నాకు అర్థమవుతుంది. కాకపోతే ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా కూడా నీళ్లు మాత్రం ఈ లెవెల్లోనే, ఈ మట్టంలోనే ఉంటాయి, స్నానానికి అనుకూలంగా ఉంటాయి. ఇది వచ్చేసి నర్మదా గుడికి జస్ట్ వెనుక వైపు ఉన్న ఇక్కడ వ్యవస్థ అరేంజ్ చేసిన ఘాట్. ఇదిగో ఇదిగో ఈ గోడపై రాత హిందీలో రాశారు, అర్థమవుతుంది కదా. కుండ్ మే స్నాన్ కర్నా మనా హే. ఇక్కడ స్నానం ఆచరించకూడదు అంటే గుడి ప్రాంగణము లోపల నేను చెప్పిన ఆ గుండాలలో స్నానం చేయకూడదు. ముందుగా మీకు చూపించిన ఘాట్ ఏరియాలో మాత్రమే స్నానం చేయవచ్చట. ఇక చుట్టూ ఉన్న గుళ్ళ దర్శనం అయితే మీకు బాగానే జరుగుతుంది కదా మిత్రులారా. ఎస్, ప్రతి ఒక్క ఆలయాన్ని మీకు చూపిస్తున్నాను. ఏ ఒక్క విగ్రహమూర్తిని కానీ గుడిని కానీ మిస్ చేయలేదు. ఈ ప్రాంగణములో మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. ఈ దేవుళ్ళు చాలా పవర్ఫుల్ దేవుళ్ళు కదా, కోరుకుందాం మరి, ఏమంటారు? అదిగో అదిగో అక్కడ కనపడుతున్నది రామ్ జానకి మందిర్. అందరితో పాటు మనం కూడా దర్శనం చేసుకుందాం, రండి లోపలికి. జై శ్రీరామ్, జై సీతారాం. ఇక ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్ మందిరము. 11 రుద్ర మహాదేవ్ శంకరుడు శివలింగాలు ఈ మందిరంలో ఉన్నాయి. ఈ దర్శనం చేసుకోవడం మాత్రం మన పూర్వజన్మ సుకృతము. ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే ఈ దేవుని దర్శనం కలుగుతుంది. ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఏకలింగంలో 11 లింగాలు దర్శనము అండ్ చాలా పవిత్రమైన దర్శనం అని తెలిసింది మిత్రులారా. శంభో శంకర, హర హర మహాదేవ. ఆహా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము. తెల్లటి గుళ్ళు చుట్టూ మన ప్రాంగణములో ఒక్కసారి చూసుకోండి, మనసు తరించిపోతుంది. ఆనందంతో భక్తి పారవస్యంలో మునిగిపోతున్నాము ఈ నర్మదా మందిరంలో. ఏమంటారు మిత్రులారా?
మిత్రులారా, మీకు ఈ అమర్కంటక్ దర్శనం మొత్తం మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. అండ్ ఇంకా మరొక మంచి వ్లాగ్తో మనం కలుసుకుందాము. అండ్ అంతవరకు సెలవు మరి. సో జై నర్మదా మయ్యాకి జై. అయితే మిత్రులారా, తదుపరి వీడియో మాత్రం చాలా స్పెషల్. నర్మదా అమ్మవారి హారతి ప్రత్యేకంగా మీకోసం తీశాను, తప్పక చూస్తారు కదూ. గుడ్ బై. యువర్ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయేజర్ వరా.